డాకు డాకు మహారాజ్, గాడ్ ఆఫ్ మాస్టర్స్, నందమూరి నరసింహం, నందమూరి బాలకృష్ణ కొత్త తెలుగు సినిమా డాకు మహారాజ్ రిలీజ్ అయి నిన్న బుధవారంతో వచ్చేసి మనకు 11 రోజులు కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 29 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 24 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 21 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 14 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 10 కోట్లు, గుంటూరు నుంచి 16 కోట్లు, కృష్ణా నుంచి 10 కోట్లు, నెల్లూరు నుంచి 7 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో డాకు మహారాజ్ 11 రోజుల్లో 102 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేశాడు. ఇక కర్ణాటక నుంచి 8 కోట్ల గ్రాసు, ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 16 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ 11 రోజుల్లో 128 కోట్ల గ్రాసు. ఇది వరుసగా బాలయ్యకి 4వ 100 కోట్ల సినిమా, అలాగే యుఎస్లో 4వ $1 మిలియన్ సినిమా అయింది. వరుసగా 4 హిట్లు ఇచ్చాడు. ఇక డబుల్ హ్యాట్రిక్ ఈ సినిమాతో స్టార్ట్ అయింది. ఇక 128 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 14.5 కోట్లు ఉంది. ఈ సినిమాను తెలంగాణకు దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు 17.5 కోట్లకి. అందులో 14.5 కోట్లు వెనక్కి వచ్చాయి 11 రోజుల్లో. మరో 3 కోట్ల షేర్ రావాలి అంటే 6 కోట్ల గ్రాస్ రావాలి తెలంగాణలో హిట్ అవ్వాలి అంటే. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 15.5 కోట్లకు కొంటే ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 3.5 కోట్ల షేర్ వెనక్కి రావాలి రాయలసీమలో హిట్ అవ్వడానికంటే. మరో 7 కోట్ల గ్రాస్ రావాలి రాయలసీమ వరకు. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్ల కొంటే ఇక్కడ 10.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 2.5 కోట్ల లాభాలతో సూపర్ హిట్ ఉత్తరాంధ్రలో. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 7 కోట్ల షేరు, 1 కోటి లాభాలు ఈస్టులో. వెస్ట్ గోదావరిలో 5 కోట్ల కొంటే ఇక్కడ 5 కోట్లు వెనక్కి వచ్చింది, బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే ఇక్కడ 8 కోట్ల షేరు, 1 కోటి లాభాలు గుంటూరులో. కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు 5.5 కోట్ల కొంటే ఇక్కడ 5.5 కోట్ల వెనక్కి వచ్చింది, బ్రేక్ ఈవెన్ అయ్యింది. నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 2.5 కోట్ల కొంటే ఇక్కడ 3.5 కోట్ల షేరు, 1 కోటి లాభాలు నెల్లూరులో. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 67 కోట్ల కొంటే 11 రోజుల్లో 66 కోట్లు వెనక్కి వచ్చింది. ఇంకొక కోటి రావాలి ఓవరాల్గా హిట్ అనిపించుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లో. 1 కోటి షేర్ అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు రేపు వచ్చే కలెక్షన్స్తో అయిపోతుంది. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 5.5 కోట్ల కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వెనక్కి వచ్చేసింది. ఇంకా 1.5 కోటి రావాలి అంటే 3 కోట్ల గ్రాస్ రావాలి కర్ణాటకలో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్ల కొంటే 8 కోట్లు వెనక్కి వచ్చేసి బ్రేక్ ఈవెన్ అయింది. టోటల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 80 కోట్లకు కొంటే 11 రోజుల్లో 78 కోట్లు వచ్చేసింది. ఇంకో 2 కోట్లు మాత్రమే రావాలి ఈ సినిమా హిట్ అవ్వడానికి. 2 కోట్లు అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. సో ఈరోజు గురువారం, రేపు శుక్ర, శని, ఆది ఈ 4 రోజుల్లో వచ్చే కలెక్షన్స్తో సినిమా ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక వచ్చే వారం నుంచి వచ్చేవన్నీ లాభాలే, డీసెంట్ లాభాలే తీసుకుంటుంది. నిన్న సినిమా సక్సెస్ మీట్ అనంతపూర్లో జరిగింది. నిన్న చూసాను నేను లైవ్ యూట్యూబ్లో. బాలయ్య పాట పాడాడు అండ్ తమను మన బాబీతో ఈల పాట చేయించాడు. బాగా జరిగింది, చాలా గ్రాండ్గా జరిగింది. ఆ ఈవెంట్ యాక్చువల్గా ప్రీ రిలీజ్ జరగాల్సింది సినిమా రిలీజ్కి ముందు. తిరుపతి తొక్కిసలాట ఈ ఘటన వల్ల అది పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు సక్సెస్ మీట్ చేశారు, 10వ రోజు చేశారు. సో కరెక్ట్గానే హెల్ప్ అవుతుంది సినిమాకి. కలెక్షన్స్ బాగానే ఉన్నాయి, స్టడీగానే ఉన్నాయి. వీక్ డేస్లో కూడా అంటే నిన్న మొన్న 1.5 కోటి అలా వచ్చాయి. 1 కోటి లోపలికి పడిపోలేదు ఈ సినిమా. ఈరోజు 1 కోటి లోపల పడిపోవచ్చు గురువారం, శుక్రవారం. బట్ శని ఆదివారాలు మళ్ళీ పుంజుకుంటుంది సినిమా. ఖచ్చితంగా నాకు తెలిసి 150 కోట్ల గ్రాస్ వరకు వెళ్తుంది. బట్ సినిమా మేకర్స్ ఆల్రెడీ 156 కోట్లు అనేసి పోస్టర్ వదిలారు. బట్ ట్రేడ్ ప్రకారం 128 కోట్లు ఇక 11 రోజుల్లో. ఇంకా అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చి 78 కోట్లు. సినిమా బడ్జెట్ 140 కోట్లు. అందులో 25 కోట్లు బాలయ్య రెమ్యూనరేషనే. హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ బాలకృష్ణ ఈ సినిమాకి తీసుకున్నాడు, 25 కోట్లు తీసుకున్నాడు. అంటే సినిమాకి పెంచుకుంటూ వెళ్తే మామూలుగా అఖండ ముందు వరకు బాలయ్య 5 కోట్లే తీసుకునేవాడు సినిమాకు. అఖండ హిట్ తర్వాత 10, తర్వాత భరత్ ఇది సింహారెడ్డి, వీరసింహారెడ్డి తర్వాత 15, మన నేలకొండ భగవంత్ కేసరికి 20, ఇప్పుడు 25. ఇంకా అఖండ 2కి 30 తీసుకుంటాడో మరి తెలీదు. మొత్తానికైతే సీనియర్ హీరోల పరంగా వరుస హిట్లతో ఏ హీరోకి లేని రికార్డు పెట్టుకున్నాడు. వరుసగా 4 సినిమా అంటే 3 సినిమాలు హిట్, 4వది హిట్, 3 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు 1 మిలియన్, 3 సార్లు 75 కోట్ల షేరు. ఇలా రికార్డ్స్ మంచి టైం నడుస్తుంది బాలయ్యకి. అఖండ టైం నుంచి అన్స్టాపబుల్ 4, సీజన్ 4 అన్నీ హిట్.
సో అది మన నందమూరి బాలయ్య డాకు మహారాజ్ 11 రోజుల్లో 128 కోట్ల గ్రాస్, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 78 కోట్లు, సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 80 కోట్లకు అమ్మారు. అందులో ఇంకో 2 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి ఓవరాల్గా, అంటే మరో 4 కోట్ల గ్రాస్ రావాలి ఈ వీక్లో, అంటే 2వ వారం ఎండ్లో సినిమా బ్రేక్ అయిన కంప్లీట్ అయిపోతుంది. ఇక 3వ వారం 4వ వారంలో లాభాలు తీసుకుంటుంది. సో సినిమా క్లీన్ హిట్ అవుతుంది. ఓకే, బాయ్.